అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు సులభమైన క్షేమదాయకమైనటువంటి మార్గం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ప్రధానమైనటువంటి అనారోగ్య సమస్యగా పరిణమించేటువంటి పరిస్థితి ఈ యొక్క వెయిట్ వల్ల కలుగుతుంది. దీంతో ఒక భారతదేశం యొక్క దృష్టే కాకుండా ప్రపంచం యొక్క దృష్టి అంతా కూడా ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కటి మార్గాలు అన్వేషణకి శ్రీకారం చుట్టడం ఏనాడో మొదలు కావడం జరిగింది. ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు గత కొన్ని వీడియోల్లో కూడా అనేక రకాలైనటువంటి సులభమైనటువంటి క్షేమదాయకమైనటువంటి మీకే మీరు తయారు చేసుకోదగ్గ గృహవైద్య చికిత్సా విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని మీకు అందరికీ అందుబాటులో ఉంటూ త్వరగా ఈజీగా తయారు చేసుకుదగ్గ సులభమైనటువంటి ఔషధ యోగాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాం. దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు. మెంతులని దూరగా వేయించేసేసి చూర్ణం చేసి ఒక 100 గ్రాములు తీసుకోండి. అలాగే నల్ల జీలకర్ర అందరికీ తెలుసు కదా, నల్ల జీలకర్ర అని చెప్పేసి కూడా మరొకటి జీలకర్రలాగానే ఉంటుంది, నల్లగా ఉంటుంది, కాస్త చేదుగా ఉంటుంది అనమాట. ఇది మనకి పచారి కొట్టులో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కూడా దొరుకుతుంది. నల్ల జీలకర్రని ఆహారంగా వాడతారు. సర్వసాధారణంగా నల్ల జీలకర్రని ఔషధంగా వాడుకుంటుంటారు అనమాట. ఈ నల్ల జీలకర్రని తెచ్చుకొని శుభ్రం చేసేసి దూరగా వేయించేసేసి చూర్ణం చేసి పెట్టుకొని ఆ నల్ల జీలకర్ర చూర్ణం ఒక 10 గ్రాములు తీసుకోండి. 100 గ్రాములు మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణం తీసుకుంటే 10 నుంచి 20 గ్రాముల వరకు కూడా ఈ యొక్క నల్ల జీలకర్ర చూర్ణం తీసుకోవచ్చు. సమస్య మరీ ఎక్కువగా ఉండి వెయిట్ మరీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళైతే నల్ల జీలకర్రని 20 గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. కాబట్టి 10 నుంచి 20 గ్రాముల వరకు నల్ల జీలకర్ర చూర్ణము, 100 గ్రాములు మెంతులను వేయించి చేసినటువంటి మెంతి చూర్ణం. ఈ రెండు పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 2 గ్రాములు ఈ రెండు పదార్థాలను కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని కలిపేసి సేవించాలి. అంటే ఉదయం పూట 2 గ్రాములు సేవించాలి, రాత్రి పూట కూడా 2 గ్రాములు సేవించాలి. ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాలు ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళలో ఈ పౌడర్ కలిపి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల దేహంలో శరీరంలో ఏ భాగంలో ఎక్కువగా సంచితమైనటువంటి కొవ్వు పదార్థం ఉన్నప్పటికీ ఆ పదార్థం అంతగా సమూలంగా కరిగించేటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క ఔషధ గుణ శక్తుల వల్ల క్రమక్రమంగా ఆ యొక్క కొవ్వు కరిగిపోవడం మొదలవుతుందన్నమాట. అదేవిధంగా కొన్నాళ్ల పాటు యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మనిషి నాజూకుతనానికి సంతరించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతోపాటు నేను గత వీడియోలో కూడా ఆహార నియమాలు ఎలాంటివి పాటించాలి, అదేవిధంగా మీకే మీరు చేసుకోదగ్గ సులువైనటువంటి ఎక్సర్సైజ్ ఎలాంటివి కూడా నేను తెలియజేయడం జరిగింది. సరే, మరి ఈ మెంతులు అదేవిధంగా నల్ల జీలకర్ర గురించి మనం ఆధునికంగా కూడా ఆలోచించినట్లయితే అనేక రకాలైనటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు, ఈ రెండింటిలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు మనకి వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడమే కాకుండా వెయిట్ వల్ల కలిగేటువంటి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలను కూడా అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనగల శక్తి ఉన్నట్లు మనకి తెలుస్తుంది. ఉదాహరణకి మెంతులు గురించి ఆలోచించినట్లయితే ఈ మెంతుల్లో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, సపోనిన్స్, హైడ్రాక్సీ ఐసోలిన్స్ ఇలాంటివి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. ఈ ఆల్కలాయిడ్స్ అదేవిధంగా ఫ్లేవనాయిడ్స్, ఈ సాపోనిన్స్ ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి. అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణాన్ని ఆరోగ్యవంతంగా చైతన్యవంతంగా ఉంచేందుకు ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తాయి అన్నమాట ఈ 3 పదార్థాలు. అంటే ఎప్పుడైతే వెయిట్ పెరుగుతున్నారో దేహంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా చేరుతుందో అందులో క్రమక్రమంగా ఆ కొవ్వు చేరుకున్నప్పుడు ఆ యొక్క ప్రయత్నంలో భాగంగా ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరిగినప్పుడు వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి అవి మరింత ఇతర ఉపద్రవాలు కూడా దారితీస్తాయి. మరి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణము ఈ యొక్క 3 పదార్థాలు అంటే మన మెంతుల్లో చెప్పుకున్నటువంటి ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, సాపోనిన్స్లో ఉంది కాబట్టి మరి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా ఈ మెంతులు పనిచేస్తాయి. కాబట్టి ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేటువంటి వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాల యొక్క ఉత్పత్తిని నిర్వీర్యం చేయడమే కాకుండా వాటి పనితనాన్ని, సమర్థతను కూడా నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి మన ఆరోగ్యం క్షేమదాయకంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అంతేకాకుండా ఇందులో 4-హైడ్రాక్సీ ఐసోసులిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉండడం చేత ఈ యొక్క పదార్థం గుణం ఏంటంటే బీటా సెల్స్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ సమర్థవంతంగా ఎక్కువగా ఉత్పత్తి
చేసేటువంటి శక్తి ఈ హైడ్రాక్సీ ఐసోసిలిన్లో ఉందన్నమాట. మరి ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా ఉండకపోవడం జరగవచ్చు. అదేవిధంగా ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్గా సరిగ్గా పనిచేయకపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఇన్సులిన్ సమర్థవంతంగా ఉత్పత్తి అయ్యేట్టు చేసి అది బాగా పనిచేసేట్లు కూడా ఈ 4-హైడ్రాక్సీ ఐసోసులిన్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా సాపనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఏంటంటే, మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి క్రొవ్వును ఈ సాపనిన్స్ ప్రేవుల్లో లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఎప్పుడైతే లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క ఉత్పత్తి తగ్గిపోతుందో అప్పుడు క్రొవ్వు కూడా సరిగ్గా జీర్ణం కాక అది మనకు మోషన్ ద్వారా బయటకు పోయేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి బరువు పెరగకుండా కూడా ఇది పరోక్షంగా ఈ యొక్క సాపనిన్స్ కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా నల్ల జీలకర్రలో కూడా ఐసోక్వినోలను, పైరుజాలు, పొటాషియము ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ లాస్ అయ్యేందుకు సహకరిస్తాయి. ఈ ఐసోక్వినోలోన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా మన ప్యాంక్రియాస్ అంటే ఏదైతే ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి అవయవం ఉందో ఆ యొక్క ప్యాంక్రియాలో ఉన్నటువంటి బీటా సెల్స్ అనేటువంటి కణాలను స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ సమర్థవంతంగా రిలీజ్ అయ్యేటట్టు, ఇన్సులిన్ సమర్థవంతంగా ఉత్పత్తి అయ్యేటట్టు కూడా ఈ యొక్క నల్ల జీలకర్రలో ఉన్నటువంటి ఈ యొక్క పదార్థం ఐసోక్వినోలోన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని వెయిట్ లాస్ అయ్యేందుకు మనకు వాడుకున్నప్పుడు ఇందువల్ల వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా వల్ల కలిగేటువంటి అనేక రకాలైన ఉపద్రవాలను కూడా తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడి శరీరం సదా ఆరోగ్యంగా క్షేమంగా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం సహకరిస్తుంది. అంతేకాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్లు దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని వెయిట్ లాస్ అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.